చూద్దాం. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీలో ఏ కోర్సులు ఉండాలి, ఎలాంటి కరిక్యులం ఉండాలో అధ్యయనం చేయాలని చెప్పారు. దివంగత సీఎం వైఎస్ఆర్ స్ఫూర్తితోనే ఎన్నికల్లో ప్రజలకు 6 గ్యారంటీల హామీలు ఇచ్చామని తెలిపారు. మరోవైపు క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను జిల్లాల్లో పర్యటించడానికి రెడీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీకి వేగంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు 1-2 రోజుల ముందే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు సూచించారు. వాటిని పరిశీలించి 24 గంటల్లో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ పై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై అధికారులతో పాటు ప్రముఖుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలన్నింటికీ అందుబాటులో ఉన్నందున ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ప్రాంగణంలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఇందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. ప్రజలకు అధునాతన పరిజ్ఞానం అందేలా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమన్నారు సీఎం రేవంత్. ఆర్థికపరమైన అంశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో, కరిక్యులం, కోర్సులకు సంబంధించి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించాలని చెప్పారు. నిర్ణీత గడువు పెట్టుకుని ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు. కేవలం 15 రోజుల వ్యవధి ఉన్నందున ప్రతి 5 రోజులకోసారి సమావేశం కావాలని అధికారులు, పారిశ్రామికవేత్తలకు సూచించారు సీఎం రేవంత్. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలా, ప్రభుత్వమే బాధ్యతలను చేపట్టాలా, మరేదైనా విధానం అనుసరించాలా అనేది కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్టులన్నీ తయారు చేసేందుకు ఆ రంగంలో నిపుణులైన ఒక కన్సల్టెంట్ను నియమించుకోవాలని సీఎం చెప్పారు. ఈ యూనివర్సిటీ వ్యవహారాలకు పరిశ్రమల శాఖ నోడల్ డిపార్ట్మెంటుగా ఉంటుందని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దివంగత సీఎం వైఎస్ 75వ జయంతి సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్లో నివాళులర్పించారు నేతలు. రాహుల్ను పీఎం చేయాలని వైఎస్ అన్న మాటను గుర్తు చేశారు రేవంత్. సంక్షేమం అంటే దేశంలో వైఎస్ పేరు గుర్తుకు వస్తుందని చెప్పారు. ఆయన స్ఫూర్తితోనే ఎన్నికల్లో ప్రజలకు 6 గ్యారంటీ హామీలు ఇచ్చామన్నారు. ప్రపంచం ఉన్నంత వరకు వైఎస్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. డాక్టర్ వైఎస్ఆర్ గారు మన మధ్యలో లేకపోవచ్చు, కానీ వారు ఇచ్చిన స్ఫూర్తి మనతో ఉన్నది. వారు 2009లో రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు మాట్లాడిన అంశం నాకు ఇంకా స్పష్టంగా గుర్తుంది. ఇక ఏకైక లక్ష్యం ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యడమే నా బాధ్యత, నా లక్ష్యం అని చెప్పి రెండవసారి వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు ప్రకటించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల మదిలో నిలిచిపోయారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరు బతికున్నప్పుడు వారి గొప్పతనం తెలియదని చెప్పారు. 2 రాష్ట్రాల్లో లక్షలాదిగా వైఎస్ఆర్ అభిమానులున్నారని తెలిపారు. విజయవాడలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో జరిగిన దివంగత వైఎస్ఆర్ జయంతి సభలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ హాజరయ్యారు. జనం మదిలో నిలిచిపోయే ఎన్నో సంక్షేమ పథకాలు వైఎస్ అమలు చేశారన్నారు రేవంత్. పాలకపక్షంలో, ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన పట్ల వైఎస్ఆర్ గారు వ్యవహరించిన తీరు కూడా ఈరోజు మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వైఎస్ఆర్ అంటే గుర్తొచ్చే మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అనే పదం వైఎస్ఆర్ గారి డిక్షనరీలో ఉంది అని అంటే నాయకుడిగా వారు ఎంత బలమైన చెరగని ముద్రేసినరో మనం ఆలోచన చేయాలి. పాలన అంటే, పాలకుడు అంటే ఎలా ఉండాలో ప్రజాస్వామ్య దేశంలో చేసి చూపించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక పక్కన అభివృద్ధిని, ఇంకో పక్కన సంక్షేమాన్ని, రెంటిని 2 కళ్ళలాగా సైమల్టేనియస్ గా ప్లాన్ చేసుకుంటూ రాష్ట్రంలో ఈ దేశంతో పోటీ పడేటట్టుగా అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఉంచారు. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మా అదృష్టం అని భావించేటట్టుగా పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ సంక్షేమ కార్యక్రమాలని అందించారు. రేపటి నుంచి జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచి ఆయన జిల్లాల పర్యటన షురూ చేయనున్నారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్లి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రముఖులతో భేటీ కానున్నారు. వారానికో జిల్లాకు వెళ్లాలని నిర్ణయించారు సీఎం.